తెలంగాణ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా సర్పంచ్ ఎలక్షన్స్, ఏ నలుగురు గుమికూడిన సర్పంచ్. నేడు తెలంగాణ రాజకీయాలలో సర్పంచ్ అనే మాట హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఈ సర్పంచ్ అనే మాట హాట్ టాపిక్గా మారిందంటే, దేశానికి ప్రధానమంత్రి ఎలాగో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామంలో సర్పంచే సుప్రీం. ఆ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఏదైతే పేద ప్రజలు సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి సుప్రీం సర్పంచ్. ఇది అలంకారప్రాయం మాత్రమే కాదు, తాను బాధ్యతగా తీసుకుంటాను. స్వతంత్ర అభ్యర్థిగా అమ్మనబోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎటువంటి రాజకీయ రంగు పులుముకోకుండా పార్టీలకు అతీతంగా తాను యువకుడిని, చదువుకున్న వ్యక్తిని, విద్యావంతుడిని, ఇదివరకే సేవ చేసే గుణం కలిగినటువంటి వ్యక్తిగా అమ్మనబోలు గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను ఉన్నాను. ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా నేను కూడా సేవ చేస్తానంటూ ముందుకు వస్తున్నటువంటి రావుల శ్రీహరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి రావుల శ్రీహరి గారు. చెప్పండి, విద్యావంతులు, యువకులు ఎందుకు మీరు ముందుగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నారు? మీ నేపథ్యం ఏమిటి? అయితే నాకు ఊహ తెలిసిన కాంచి మా ఊరు అనేది అభివృద్ధి చెందలేదండి. మండలం కోసం కొట్లాడిన తర్వాత కూడా మండలం కూడా కాకుండా పోయింది. అసలు ఎందుకు ఇది ఇంత వెనకబడిపోతుంది మా విలేజ్ అని నేను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఇది నాయకుల లోపం అనేది తెలిసింది నాకు. అందుకే మనమే ఎందుకు ఉండకూడదు, మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నది, మనమే ఎందుకు ఉండకూడదు, ఏది సర్పంచ్గా మనం ఎందుకు పోటీ చేయలేకపోతున్నాం? యువత నుంచి ఒకరు వస్తే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మనం యువత నుంచి ఎంతసేపు చూడు ఏం ఆలోచిస్తారు, డెవలప్మెంట్ మాత్రమే ఆలోచిస్తారు అన్న ఉద్దేశంతో నేను అనుకుంటున్న సందర్భంలో నా ఫ్రెండ్స్ అందరు కలిసి, అరే నువ్వు కరెక్ట్ క్యాండిడేట్, నువ్వు ఉండురా అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించి ముందుకు నడిపించారు. దానివల్ల నేను నామినేషన్ వేసి ముందుకు రావడం జరిగింది. నేటి తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ధన ప్రవాహంతో కొట్టుకొని పోతున్నాయి. ప్రజాస్వామ్యం విలవిలలాడిపోతుంది. ఈ నేటి రోజులలో స్వతంత్ర అభ్యర్థిగా ఉండేటువంటి రావుల శ్రీహరి ఏ ధీమతో ప్రజలకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు? నా ప్రజలే నాకు అండ, మా యూత్ ఉన్నది, నా ఊరి ప్రజలే నాకు అండ. ఎందుకంటే వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మా ఊరి ప్రజలు ఎంతసేపు చూడు మంచికి, మానవత్వానికి దగ్గరలో ఉంటారు. కాబట్టి వాళ్ళ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చానండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఆ ఒత్తిడిని తట్టుకోవడం, ఈ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ విజయం సాధిస్తే రావుల శ్రీహరి ఈ అమ్మనబోలు గ్రామ ప్రజల ఓటర్ల దీవెనలు కనుక మీకు అందుతే రావుల శ్రీహరి ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటారా, లేకపోతే గోడ దూకే ప్రయత్నాలు ఏమైనా చేస్తారంటే అట్లా కూడా ప్రజల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏం చెప్తారు అటువంటి వాళ్ళకి? ఎటువాడి మన ఊరు డెవలప్మెంట్ కోసం మాత్రమే పనిచేస్తాను, కానీ నేను ఆ గోడ ఈ గోడ దుంకే వాడిని కాదని ప్రజలు నన్ను పక్కా నమ్ముతున్నారు. ఎందుకంటే అట్లా చేసేవాడిని అయితే మన విత్డ్రాల్ చేసుకునే టైంలోనే నేను డ్రాప్ అయ్యేవాడిని. ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకు వచ్చింది, నన్ను నిలబెట్టుకుంటారు, ఆ నమ్మకం కూడా నాకు వచ్చిందండి. అంటే శ్రీహరి గారికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? ప్రజలకు ఏం చెప్పి ఓటు అడుగుతారు? ఇదివరకు మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఏం చెప్తారు దాని గురించి? ఇంతకుముందు నేను కొంచెం సేవ కార్యక్రమాలు చేశాను మా ఫ్రెండ్స్ సహాయంతో. కరోనా టైంలో అయితేంది, మన హాస్పిటల్స్లో బ్లడ్ డొనేషన్ అయితేంది, వాళ్ళని డాక్టర్స్తో మాట్లాడి రాయితీలు కల్పించడంలో అయితేంది, ఈ మన హ్యాండిక్యాప్డ్కి మన సైకిల్స్ ఇప్పించడం అయితేంది. నెక్స్ట్ ఇట్నే సమస్యలు ఏమన్నా ఉంటే మనం కొట్లాడడం కూడా జరిగింది. నల్లైన విషయంలో కూడా కొట్లాడాను. మా నల్లైన గుట్ట అని ఉంటుంది ఎట్లో, ఆ టైంలో కూడా మనం కొట్లాడడం జరిగింది. దాన్ని ఒలుచుకుపోకుండా, దానికి నష్టం జరగకుండా మేము కొట్లాడడం జరిగింది. ఇలాంటి సమస్యలు చాలా ఊర్లో ఉన్నప్పుడు యువత అందరం కలిసి ముందుకొచ్చి దాన్ని కొట్లాడేది, పరిష్కరించేది. అక్కడికి ఆపేసేది తప్పితే దాన్ని ముందుకు పంపించకపోయేది, అన్యాయం సైడ్ పంపించకపోయేది. అదే దీవెనలు నా పైన ఉంటాయని గట్టి నమ్మకం ఉన్నది. గతంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే సర్పంచ్ పదవిలో ఉన్నారో అతను ఏమైనా అభివృద్ధి చేశారా, ఏమైనా గుర్తించారా? చేశారండి, 10 నుంచి 20% అయితే చేశారు. ఇంకా చాలా చేయాలి ఊరికి. చాలా మీరు ఒకసారి తిరిగి చూస్తే మీకు అర్థమైపోతుందండి మా ఊరు ఎంత వెనుకబడ్డదో మీకు తెలిసిపోతుంది. 20% అయితే చేశారు, చేయలేదని మనం పూర్తిగా చెప్పొద్దు. చేశారు, కానీ చాలా చేయాల్సి ఉంది ఇంకా.
మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు గ్రామంలో వీధి వీధిన తిరుగుతున్నప్పుడు ముఖ్యంగా మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు అంటే డ్రాప్ అవుట్స్ పిల్లలు కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, స్ట్రీట్ రోడ్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా వ్యవస్థ, ఇవన్నీ కూడా సక్రమంగా గ్రామంలో అమలైనప్పుడే ఏదైతే పేద ప్రజలు సామాన్య ప్రజానికి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు చేరినప్పుడు మాత్రమే అందరికీ ఆ కళలు అనేవి నెరవేరుతాయి. కానీ మీ దృష్టికి ఇట్లా తిరుగుతున్న సమయంలో మీకు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మీ దృష్టికి వచ్చినటువంటి ఏమిటి? మీరు అన్నట్టు పెన్షన్స్ ఒకటి వచ్చాయండి మా దృష్టికి. నెక్స్ట్ నేను తిరుగుతున్నప్పుడు మోరీల సమస్య చాలా ఉన్నది, సీసీ రోడ్ల సమస్య ఉన్నది. ఈ బజార్లలో వేస్ట్ చెత్త ఇది డ్రైనేజ్ అనేది కానీ లేదంటే పిచ్చి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు మూలవడం కానీ చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు. నెక్స్ట్ మెయిన్ వాటర్ ప్రాబ్లం అయితే ఉన్నదని చెప్పారు. తాగునీటి సమస్య చాలా ఉన్నది మా ఊరికి. కోతుల బెడద ఉన్నది. ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యల్ని మనం పరిష్కరించాలంటే మాత్రం మనం రావాల్సిందే అని నేను అప్పుడే డిసైడ్ అయిపోయానండి. మేము కూడా 2K మీడియా ద్వారా గ్రామంలో తిరుగుతున్నప్పుడు మా విషయాన్ని కూడా కొన్ని మీరు చేసినటువంటి కార్యక్రమాలు మా దృష్టికి కొన్ని వచ్చాయి. అంటే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కరోనా టైంలో మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారంట. ఎవరైనా ఇండ్లు కాలిపోయినప్పుడు వాళ్ళకి ఆపదలో నేనున్నానంటూ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడము, పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయడం అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాడని విన్నాను. ఎందుకు అంటే రాజకీయాలకు రాకముందే అటువంటి కార్యక్రమాలు తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది శ్రీహరి గారికి అంటే ఏం చెప్తారు? అంటే మనకు ఇది చేయాలి, అది చేయాలి, దానికి పోటీ చేయాలి, దీనికి పోటీ చేయాలని ఏ రోజు మనకు అనిపించలేదండి. కాకపోతే మనం సంపాదించిన దాంట్లో ఒక 20% మన ఊరి కోసం, మన కన్న ఊరు కాబట్టి ఆ ఊరి కోసం ఎంతో కొంత మనం సహాయం చేయాలన్న ఉద్దేశమే ఉండేది చిన్నప్పటి నుంచైనా. అందుకే ఆ ఉద్దేశమో ఏమో కానీ మనకైతే అనిపించేది, ఎవరైనా అడిగితే జాలి కలిగేది అన్నట్టు. అట్లా ఏ పని ఉన్నా చేసి పెట్టేదండి, మన వంతు సహాయం చేసేది. అంటే చివరిగా చెప్పండి, అమ్మనబోలు గ్రామ ప్రజలు కావచ్చు, గ్రామ ఓటర్లు కావచ్చు, రావుల శ్రీహరి విజయం సాధించడానికి మీరు వారికి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? ఎటువంటి భరోసా కల్పిస్తారు? అయితే మా ఊరి జనాలకు చాలామందికి తెలుసండి, ఎవరు సేవ చేస్తారు, ఎవరు బాగు చేస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ఎన్నుకుంటే బాగు చేస్తారన్న ఉద్దేశం వాళ్ళకు మనసులో ఉన్నది, కానీ బయటికి చెప్పలేరు. వాళ్ళు నన్ను కనుక ఆశీర్వదించి గెలిపిస్తే నేను 100% బహిరంగంగా వచ్చిన నిధులని గ్రామ పంచాయతీ ముందు అంటించి గ్రామ సభలో తీర్మానించి ప్రజల సమక్షంలో అభివృద్ధి కమిటీ వేసి అభివృద్ధి చేయడానికి ఏమేం పనులు చేద్దామని ప్రజల సమక్షంలోనే, చాటుకు చేసుకునేది ఏం లేదండి, అన్నీ ఓపెన్గా ప్రజల సమక్షంలోనే చేద్దామన్న భరోసా నేను ఇవ్వగలుగుతానండి. అవతల పక్షాన అంటే బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళలో ఎవరు పోటీ అనుకుంటున్నారు మీకు? నాకు పోటీ అని నేను ఇప్పటివరకు అయితే ఏం అనుకోలేదండి. కాకపోతే ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. బీఆర్ఎస్లో ఎంపీటీసీగా చేసినారు ఇంతకుముందు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంతకుముందు ఎంపీటీసీగా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న అతను కూడా ఎంపీటీసీగా చేశారు లాస్ట్ టైం, రీసెంట్ అన్నట్టు మాజీ ఎంపీటీసీ. అయినా కానీ నేనేమనుకుంటున్నా అంటే మా ఊరి ప్రజలు కొంచెం సేవ చేసే భావానికి ఎక్కువ విలువనిస్తారని నేను గట్టి నమ్మకంతో ఉన్నా. నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నా, ఇస్తారు కూడా. నా గట్టి బలం ఉన్నది, నేను గెలుస్తా. కాకపోతే నన్ను గెలిపించండి అమ్మా, గెలిపిస్తే అన్నలు, అక్కలు, అమ్మలు, తల్లులు ఎవ్వరున్నా నన్ను గెలిపించుకుంటే మాత్రం నేను బరాబర్ ఊరి సేవ కోసమే వచ్చినా, తినడానికి మాత్రం రాలేదని దీని సందర్భంగా మనం చేసుకుంటున్నాం. రైట్, ఇది అమ్మనబోలు గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రావుల శ్రీహరి చెప్తున్నటువంటి విషయం. ఎటువంటి రాజకీయ రంగు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా గ్రామంలో చేసినటువంటి సేవలే నా విజయానికి దోహదపడతాయి. ఎటువంటి ఇతర పార్టీలు నన్ను చేర్చుకోవాలని చూసినా కూడా నాకు ఆహ్వానం అందినప్పటికీ కూడా నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే సేవ చేయాలనే దృక్పథంతో నేను ముందుకు వెళ్తున్నాను. స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధిస్తాను. ఇదివరకు గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ముందుండి కరోనా టైంలో నేను చేసినటువంటి సేవలు అంటే ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందించడము, ఎవరికైనా బ్లడ్ అవసరం ఉన్న చోట బ్లడ్ డొనేషన్ చేయించడము, ఎవరికి ఏ ఆపద వచ్చినా అంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారికి భరోసా కల్పించే వ్యక్తిగా నేను ముందున్నాను.
అదే ఆనాడు నేను చేసిన సేవలే ఈ అమ్మనబోలు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను కాబట్టి అవన్నీ కూడా నా విజయానికి దోహదపడతాయని వారు ఆకాంక్షిస్తున్నారు. అమ్మనబోలు గ్రామ పంచాయతీ ఓటర్లంతా కూడా నా వైపే ఉన్నారు. విజయంతో విజయ డంకా మోగిస్తానని తాను ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విజయ జర్నలిస్టు క్రాంతితో సాగర్, అమ్మనబోలు గ్రామం.